హలో! హాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ తోటి మీ ముందుకొచ్చాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి గదా! అయితే పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆగస్టు 20 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న దానికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో దానికి సంబంధించి విషయాలు చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనే దాంట్లో చూడండి. ఇక్కడ డౌన్‌లోడ్ పీజీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ స్పెల్ 1 ఉంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 8 డిజిట్స్ ఎంటర్ చేయండి. సెకండ్ ఇయర్ అనేది క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్‌పై క్లిక్ చేయగానే మీ ఫోటోతోటి మీ హాల్ టికెట్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ రోజులు ఏ డేట్‌తో అనేది మీకు వస్తుంది. ప్లస్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అలానే అట్ ది సేమ్ టైమ్ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇప్పుడు జరిగేది ఓన్లీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఇయర్ ఎవరైనా ఫెయిల్ అయినోళ్ళు ఇప్పుడు కేవలం సెకండ్ ఇయర్‌కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇంతకుముందు ఎప్పుడన్నా సెకండ్ ఇయర్ చదివి సెకండ్ ఇయర్ సబ్జెక్టులు ఆగిపోయి ఉంటే ఆ సబ్జెక్టులు రాసుకోవడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు కేవలం సెకండ్ ఇయర్ సప్లీ అయినా, రెగ్యులర్ అయినా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉన్నా లేకపోతే రెగ్యులర్ అయినా అని వచ్చే నెల 20 తారీఖు కదా! సెప్టెంబర్ 20 తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి. దీనికి సంబంధించిన డౌట్లు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫోటో మాత్రం కంపల్సరీగా ఉండాలి. సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ చూసుకోండి. ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. దీంతో పాటుగా మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఐడీ కార్డ్ అనే దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకునే ఐడీ కార్డ్‌ని సంబంధించిన అడ్మిషన్ ఐడీ కార్డ్ అని ఉంటుంది. ఆ ఐడీ కార్డు ప్లస్ ఈ హాల్ టికెట్ తీసుకెళ్ళండి. ఈ హాల్ టికెట్ తీసుకెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంతో పాటుగానే మీరు ఎగ్జామినేషను ఫీ పేమెంట్ చేశారు కదా! ఆ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసిన ప్రింట్ రిసిప్ట్ కూడా తీసుకెళ్ళండి. ఏదన్నా ఇన్ కేస్ ఆఫ్ ఒక అడ్మిషన్ ఐడీ కార్డ్ లేకపోతే ఫీజు పేమెంట్ చేసిన ప్రింట్ రిసిప్టు, ఈ ఫోటోతో ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఈ 2 తీసుకెళ్ళండి. ఇక్కడ హాల్ టికెట్ మీద ఫోటో గనక లేనట్లయితే ఒక ఫోటో తీసుకెళ్ళండి. ఆ ఫోటోతో పాటు మీ ప్రింట్ రిసిప్ట్ అంటే పేమెంట్ ప్రింట్ రిసిప్ట్ ఉంటే, లేదా పేమెంట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా! రిజిస్ట్రేషన్ ఐడీ తోటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా! అవన్నీ తీసుకెళ్ళి మీరు ఆ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉన్న మీ స్టడీ సెంటర్‌లో గనక వెళ్తే ఒకరోజు ముందుగానే వెళ్తే మీకు సైన్ చేసి ఇస్తారు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను సమాధానం ఇస్తాను. ఇక్కడ పేపర్ కోడ్, పేపర్ నేము, ఇక్కడ ఫ్లాగ్ గన్ ఉంది. ఫ్లాగ్ గన్ అంటే టీ అంటే థియరీ. కొంతమందికి ప్రాక్టికల్స్ ఉన్నాయి. ప్రాక్టికల్స్ సంబంధించి పీ అని వస్తది. ప్రాక్టికల్ అయితే పీ అని వస్తది. దానివల్ల మీరు ఏం అవసరం లేదు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారం మీరు అటెండ్ అయితే సరిపోతుంది. చదవండి. మీరు హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ అయినా తీసుకెళ్ళండి. ఓటర్ కార్డు, పాన్ కార్డు సంబంధించిన ఏమైనా సరే మీ ఐడీ కార్డులు తీసుకెళ్ళండి. వీటితో పాటుగా మీరు పీఎం అంటే ప్రాక్టికల్ చూసుకోండి. ఐఫోన్‌లో వస్తే మాత్రం మీ కాంటాక్ట్ కోఆర్డినేటర్‌ని కలిసినట్లయితే ఆయన మిమ్మల్ని రెక్టిఫై చేస్తారు. చిన్న గీతలు పెట్టిస్తారు కదా! ఆ గీతల్ని మీరు కంగారు పడొద్దు. దగ్గరలో ఉన్న కోఆర్డినేటర్ అంటే మీ స్టడీ సెంటర్ ఉందో ఆ స్టడీ సెంటర్‌కి వెళ్తే దాన్ని రెక్టిఫై చేస్తారు. మళ్ళీ కొత్త హాల్ టికెట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. లేదా హాల్ టికెట్ మీదే మిమ్మల్ని ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి బఫర్ ఓఎంఆర్‌లు, బఫర్ షీట్లు అనేవి ఉంటాయి. ఒకవేళ మీ దానికి సంబంధించి బుక్‌లెట్ రాకపోతే బఫర్ అనే వాటిని క్రియేట్ చేసైనా సరే మీకు ఎగ్జామ్ రాయిస్తారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.